అత్తమ్మ ఇవాళ ఏం కూర చేసుకుందాం? ఇలా సోమవారం కదమ్మా, అంత వెజ్జే కదా, వెజ్ చేసుకుందాం. ఇది మసాలా వంకాయ చేసుకుందామా? మసాలా వంకాయ మన స్టైల్లో మసాలా వంకాయ చేసుకుందాం. ఏమేమి కావాలి చెప్తారా అత్తమ్మ? చెప్తాం. పసుపు, కారం, ఉప్పు, పల్లీలు, బాదం, జీడిపప్పు, హోల్ గరం మసాలా, చెక్క, లవంగాలు, సాజీరా, ఇలాయచి, ఒక బగారాకు, చింతపండు, నువ్వులు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర. ఇవన్నీ ఏం చేయాలి అత్తమ్మ? ఎంపుకోవాలి. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి, వంకాయలు, పుదీనా, కరివేపాకు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర. సరే, ఇప్పుడు ఏం చేయాలి అత్తమ్మ? ఎంపుకుందాము. జీలకర్ర మెంతులు వేయించుకోవాలి ఫస్ట్. జీలకర్ర ఎంత అత్తమ్మ? హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మెంతులు. ఏంది అత్తమ్మ, అడుగు కూడా సరిపోతలేవుగా. చాలు. ఏంపుకొని ఈ పక్క తీయాలి. చూడత్తమ్మ ఏగినాయా? ఏగలి కొంచెం దూరగా ఏగినాక అది మట్టిది కదా, తొందరగా వేడి కావాలి. ధనియాలు వేసుకుందామా? ఏపు ధనియాలు వేపుకొని దాంట్లో తీసుకుందాం. మళ్ళీ ఒక్కొక్కటి విడివిడిగా దంచుకుందాం. అంటే అన్ని కలిపి దంచొద్దు అత్తమ్మ? కలిపి దంచు. చూడండి వేగాలి మంచిగా పండ్లో వేగాలి. బిర్యానీ ఆకు వేసుకోవచ్చా? బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఇలాయచి, సాజీరా. వేగినాక పక్కకు తీసి పెట్టుకోవాలి. పక్కకు తీసి పెట్టి పల్లీలు, నువ్వులు వేయించుకోవాలి. జీడిపప్పు, బాదం వేయించుకోవాలి. కొబ్బరి పొడి వేయించుకోవాలా? ఇట్లా పొడి చేసే ఉన్నది. బాగా మెత్తగా దంచమంటాను. ఇది వేగిన తర్వాత పల్లీలు వేయించుకోవాలి, నువ్వులు వేయించుకోవాలి. కొంచెం తొందరగా నలగాయి, అందుకనే వేయించుకోమంట. పండ్లో వేయించుకుంటే తొందరగా నలుగుతాయి. దంచుతున్నా. పల్లీలు ఎన్ని పల్లీలు? 2 చెంచాల పల్లీలు. 1/2 కిలో వంకాయకి 2 చెంచాల పల్లీలు. పల్లీలు వేయించి పక్కన పెట్టుకోవాలి. పల్లీలు పొట్టు తీయాలి. అట్లనే పొట్టు తీయాలి. దేవి పొట్టు తీయాలి. పొట్టులనే ఉంటది ప్రోటీన్స్ అని. పొట్టు తీస్తారు కదా కొంతమంది, కొన్నిటికే తీయాలి, అన్నిటికి తీయొద్దామని. కప్పులకు తీసి పెట్టుకోవాలి. తీయాలి కప్పులకు. వేడైతే అంత తొందరగా అవుతాయి. ఇక వంకాయలు ఎప్పుడు కట్ చేసుకోవాలి? పండులా నీళ్ళు పోసి పెట్టుకున్నాం. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇగో పల్లీలు తీయాలి అత్తమ్మ. వేగినాయా? మంచిగా వేగినాయి. జీడిపప్పు, బాదం 5 కూడా దంచాలి. 5 జీడిపప్పు, 5 బాదం. ఇవన్నీ కలిపి దంచుకున్నా ఏం లేదు. జీడిపప్పు, బాదము, పల్లీలు, నువ్వులు కలిపి దంచుకున్నా ఏం లేదు. ఇవి కొంచెం వేడైతే చాలు. బాదం, జీడిపప్పు, తీసుకో.
ఓ మూకుడు బాగా గాలింది అత్తమ్మ. ఇవి కూడా దూరగా ఎంపాలా? అవి కూడా దూరగా ఈ 3 కలిపి దంచాలి. పల్లీలు, జీడిపప్పు 4, బాదం, నువ్వులు దూరగా ఎంపుకొని దంచాలి. చాలా చాలు. అట్లా చిటపట అన్నప్పుడు తీసేయాలి. ఇక నేను దంచాను అత్తమ్మ. అప్పటి వరకు దంచు. ఇక ఉప్పు వేయకపోతే వంకాయలు కనరెక్కుతాయి. ఇది అందరికి తెలిసిన విషయమే, కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తాను. కనరెక్కుతాయా కవర్ ఎక్కుతాయా? కనరెక్కుతాయి. వంకాయలకు కూడా కనర్ ఉంటుందా? వంకాయలకు ఉండేదే కనరు, మనుషులకు ఉంటదేమో అనుకుంటున్నాను. మనుషులకు ఉంటే అహంకారం అయిపోతుంది. అది మా భాషలో అట్లా కూడా అంటారు. మా దిక్కు ఇట్లా ఇంత కట్ చేసుకోవాలి. చూడు, ఇట్లా కట్ చేసుకోవాలి వంకాయలు. అంటే ఒక భాగం వదిలేసి 3 భాగాలు కట్ చేసుకోవాలి. ఒక భాగం వదిలేయడం కాదు, ఒక వంకాయని 4 పచ్చలు కట్ చేసుకోవాలి. ఇట్లా రెండు భాగాలు ఇట్లా కట్ చేసుకుంటే అవునత్తమ్మా. కింద ఒక భాగం వదిలేసిరు కదా, 3 భాగాలు కట్ చేసి. అవును, అంతే. ఇది మెత్తగా దంచాలి, మెత్తగా దంచుకోవాలి. అది ఇట్లా చూసుకుంటే పుచ్చులు ఉన్నాయా లేవా అర్థమైపోతుంది. ఇక చాలా అత్తమ్మ చూడు, మెత్తగా నలగాలి. అది ఎంత దంచినా నలుగుతలేదండి అత్తమ్మ. నలగాల మరి, అది నలుగుతూనే. ఇంకా అల్లం వెల్లిగడ్డ నూరుకోవాలి. ఇక చాలా అత్తమ్మ చూడు, మెత్తగా నలగాలి. అది ఎంత దంచినా నలుగుతలేదండి అత్తమ్మ. నలగాల మరి, అది నలుగుతూనే. ఇంకా అల్లం వెల్లిగడ్డ నూరుకోవాలి. ఇంకో నూనె పోసుకుందాం. ఎంత అది క్వాంటిటీ ప్రకారం పోసుకోవాలా? 1/2 కిలో వంకాయలకు 4 చెంచాలు పోసుకో. సరిపోతుందా? 3 చెంచాలు పోసిన తర్వాత మళ్ళీ పోద్దాం. ముందు వంకాయలు ఎంచుకోవాలి. ఉప్పు వేసినాం కాబట్టి ఒక కన్నర్ పోయింది చూడు. వంకాయలకు సరిపడా ఉప్పు, ఒక చిటికెడంతానా? చిటికెడంతా ఉప్పు వేసి మూత పెట్టుకో. సరి కలుపు. అవి మగ్గాలి వంకాయలు. ఇంకా మెత్తగా దంచాలి అత్తమ్మ. ఇవి పోస్తావా? నేను దంచనా? వస్తలేండి. వంకాయలు మగ్గే వరకు ఉల్లిగడ్డలు, టమాటాలు, ఒక టమాటా పడుతుంది, 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి ఇట్లా కొంచెం పెద్దగా. ఇంకేమైనా దంచేయండి అత్తమ్మ. అల్లం వెల్లిగడ్డ దంచేది బాగా మెత్తగా దంచుకోవాలి. మెత్తగా దంచాలి. ఇట్లా ముడతలాగా రావాలి వంకాయలు. ఎంత టైం పడుతుంది? ఒక 10 నిమిషాలు పడుతుంది వంకాయ ముడత రావడానికి. మగ్గాలి కదా. ఇంతసేపు పచ్చిమిరపకాయలు నాట్లు పెట్టుకుందాం. పచ్చిమిరపకాయలు చూడు ఎంత బాగున్నాయో. ఇట్లుండాలి. మిర్చి చేసుకుంటే ఉంటాయి జ్యోతి, సూపర్ ఉంటాయి మిర్చి. ఒకసారి చేయరాదండి అత్తయ్య? చేద్దాం. మిరపకాయ బజ్జీలు వేసుకోవాలి. మిరపకాయల బజ్జీలు వేసుకునేటప్పుడు ఈనో వేయాలి చూడు. తినే సోడా వేయకుండా ఈనో వేయాలి. హెల్త్ కు మంచిది, బాగుంటాయి. అవునా? మేకలు చూడు ఎట్లా పోతానే, పట్టుకున్నా అయిపోవుగా. తీసుకుపోదాం అత్తమ్మ, బోనాల కన్నా అవసరానికి వస్తాయి. బోనాల కన్నా అక్కడికి వస్తాయి. అవునవును, తీసుకుపోదాం. అక్కడ తీసుకొని వాళ్ళు ఊకోవద్దు. అవి కొనుక్కొని పోదాం అత్తమ్మ. కొనుక్కుందాం. చూడత్తమ్మ, అల్లం వెళ్ళి కొంచెం నూరమ్మ. మెత్తగా కావాలి, మెత్తగా అయితేనే బాగుంటుంది.
మిక్సీలో అయితేనేమో మెత్తగా నూరుకుంటాం కదా, అన్ని మిక్సీ కన్నా ఇక్కడ ఈ కట్టెల పొయ్యి మీద బాగుంటాయి కదా అత్తమ్మ వంటలు. కట్టెల పొయ్యి, కుండల. ఏం చేద్దాం మరి, బోనాలకు ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, ఈసారైనా తొందరగా చేయాలమ్మా, లేట్ చేసుకోవద్దు అసలుకే. అవునత్తమ్మ అవును. చూడత్తమ్మ వంకాయలు మగ్గినాయి, ఒక కప్పులకు తీసుకొని. అది పెద్ద పెద్ద వంటలు చేసేటప్పుడు అయితే ఎక్కువ నూనె పోసి వంకాయలన్నీ దేవాలి దాంట్లో వేసి, పెండ్లిళ్ళకు ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసి పక్క పెట్టాలి. అట్లయితే తొందరగా అవుతుంది, మన కూర వంట కూడా తొందరగా అవుతుంది. ముక్కలు ముక్కలు అయినా వేస్తాం, ఏం కాదు. మనం తినేటప్పుడు ముక్కలు కావా ఏంది, అయితే ఒక్కొక్కటి అట్లా. అయ్యో అత్తమ్మ, పచ్చిమిరపకాయలు వేయించుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఫ్రై చేసి కొంచెం లైట్ గా. అవి కూడా అందులోకి ఇవి కూడా మంచిగా కొంచెం డీప్ ఫ్రై కావాలి, కొంచెం లైట్ గా అయితే చాలు. సూపర్ ఉన్నాయి అత్తమ్మ పచ్చిమిరపకాయలు, చూస్తుంటే తినాలంటే ఎంత బాగుంటాయి అసలు. ఈ వరంగల్ మిరపకాయలు మంచిగా ఉంటాయి. మిరపకాయలలో కూడా వరంగల్ ఉంటాయి అత్తమ్మ, అవి అట్లున్న కాయలు వరంగల్ మిరపకాయలు. మిరపకాయలు వరంగల్ షేర్లు కూడా వేస్తారు అత్తమ్మ, సిటీ కాదు. అయ్యో వరంగల్ సిటీ అయితే చుట్టుపక్కల పల్లెటూళ్ళు. ఇక ఇప్పుడు ఉల్లిపాయ వేసుకోవాలి, ఆయిల్ వేయద్దు, ఆయిల్ సరిపోతుంది, తర్వాత వేసినా మాడుతుంది కదా. ఉల్లిపాయ వేయాలి, ఇగో టమాటా వేసుకోవాలి. ఏం చేస్తాము టమాటా, చిన్నగా ఉన్నాయి కాబట్టి 2 వేసుకుందాం. 2. ఇప్పుడు ఈ ముచ్చికలు తీయాలి చూడు, నువ్వు తీస్తావు కదా, అయినా తీస్తాము. ఇది కొంచెం డీప్ ఫ్రై కావాలా, మొత్తం ఫ్రై కావాలి, డీప్ ఫ్రై కావాలి. అది ఉన్నదంతా దాంట్లోనే ఫ్రై అయ్యేది, మసాలా టేస్ట్ అంతా దాంట్లోనే ఉంటుంది. ఇగో చింతపండు ఎక్కువ నానబెట్టుకున్నాం, ఇది సొరకాయ పులుసు కూడా నానబెట్టిన, దాంట్లోకి మనకు పట్టే అంత చింతపండే వేసుకోవాలి. ఇంత చింతపండు అయితే సరిపోతుంది. ఎంత నిమ్మపండు అంత సగం, నిమ్మకాయల సగం. ఇక్కడ బాగుంది కదా అత్తమ్మ, మామిడి చెట్టు కింద కట్టెల పొయ్యి, చాలా బాగుంది. ఇగో పసుపు చిటికడంతా, స్పూనున్నర పసుపు, కారం 2 స్పూన్ల కారం, 2 స్పూన్లు కారం, 3 స్పూన్లు కారం, 3 స్పూన్లు ఉప్పు. ఎంత అత్తమ్మ, స్పూనున్నర ఉప్పు. ఆయిల్ తక్కువ ఉన్నది, 1 స్పూను, 2 స్పూన్లు ఆయిల్, 3 స్పూన్ల ఆయిల్. 3 స్పూన్లు. ఫస్ట్ 3 స్పూన్లు పోసినాం, ఇప్పుడు 3 స్పూన్లు. అది మంచిగా మగ్గాలి చూడు. అయింది అత్తమ్మ, చూడు కాలేదమ్మా, నలగాలి మంచిగా. నూనెలనే ఏగాలంతా, ఏగితేనే బాగుంటది. అది పెద్ద క్వాంటిటీ అయితేనేమో మనకు దబా దబా అయితే ఉంటది, కొంచెం కదా. ఇంటికాడ ఏముంది అత్తమ్మ, ఒక మిక్సీలో ఇట్లా వేసి పట్టుకుంటే అయిపోయి. కానీ మరి ఈ టేస్ట్ రాదుగా మిక్సీలో వేస్తే, రాదు మరి. కట్టెల పోయాయే, కుండలాయే. మాడిపోతుంది అత్తమ్మ, దించాలా? దించు మరి. చీర మీద పెట్టుకున్నాం జాగ్రత్త. ఇగో దంచుతున్నత్తమ్మ రోట్లో.
దంచమ్మా ఇట్లా దంచు చిల్లుతుంది అత్తమ్మ మీరు దంచు అట్లా దంచు చూడు ఇంకా ఆ వేడికి ఇంకా ఉడుకుతాను చూడండి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎల్లిగడ్డ పచ్చి జీలకర్ర జీలకర్ర మెంతుల పొడి అంత కాదు దానికి తగ్గట్టు వేసుకోవాలి 1/2 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి 1 టీ స్పూన్ ధనియాల పొడి మనం ఇందాక నూరు పెట్టుకున్న పల్లీలు నువ్వులు బాదం జీడిపప్పు కొబ్బరి పొడి 2 స్పూన్ల కొబ్బరి పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మొత్తం మెత్తగా నూరాలి మెత్తగా నూరినాక అసలైన టాస్క్ ఇప్పుడు ఉంటది పెట్టినాక నూనె పోసుకోవాలి అది ఎట్లా గోలిచ్చినాం మళ్ళా మంచిగా అది మొత్తం నూనె పైకి తేలేదాకా గోలియాలి వంకాయ మసాలా వంకాయకి నూనె ఎక్కువ పడుతుంది ఎన్ని స్పూన్లు 3 స్పూన్లు వేస్తాను కొన్నే కదా వంకాయలు ఎక్కువ చేస్తా నేను ఎప్పుడు కొన్నే కదా ఎక్కువ మందిని లేం కదా అని కొన్నే చేస్తాను జీలకర్ర కొంచెం అట్లా లైట్ గా కొద్దిగా కరివేపాకు కొద్దిగా అంటే ఒక రెప్ప కొంచెం కరివేపాకు ఇది మసాలా తీసాను లేయాలంతా అది వేగని కొంచెం వేగినాక మసాలా తీసాను లేయాలి అత్తమ్మ గ్యాస్ మీద మంచిగా ఉంటది ఈ కట్టెల పొయ్యి అబ్బో ఈ పొగ ఏందో రుచి మంచిగా ఉంటది మరి కట్టెల పొయ్యి మీద గ్యాస్ మీదనేమో పని తొందరగా అవుతుంది ఈడ రుచి మంచిగా ఉంటది కదా మీ కాలంలో ఎట్లా చేసిరో ఏమమ్మా ఆ కాలంలో అందరు ఏసీలు కూలర్లు ఏసీలు ఏంది ఉండవైతే మరి ఎట్లా ఇట్లా మరి మీ కొడుకు అట్లా తయారు చేసిండు కొడుకు చేసిండా మీ కొడుకు చేయండి నేనే ఉంటున్నానా ఏసీలా అదే సుఖం వచ్చింది సుఖం వచ్చిన వాళ్ళకు ముఖం కడగడానికి తీరదు అది మసాలా అయింది అత్తమ్మ తాలింపు ఇగో దాంట్లో నీళ్ళు పోసి పెట్టుకో ఇక వెళ్ళొస్తాము దాంట్లో నీళ్ళు కడుక్కో దాంట్లో కడుక్కున్నాడంటే చేతుకున్నదంతా దాంట్లో రోకల్ బండని కూడా దాంట్లోనే పెట్టి అది నాంతది ఈ నీళ్లు కూడా మనకు అవసరానికి వస్తాయి ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై చేయాలి కొంచెమే కాదు బాగా ఫ్రై ఆ ఫ్రైలోనే ఉన్నది రుచి అంతా కలుపుతూనే ఉండాలి అత్తమ్మ కొంచెం కానీ అయినాక కలుపు ఇది అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలి ఇట్లా అడుగు పట్టకుండా అడుగు పట్టనియద్దు అడుగు పడితే కూర ఖరాబ్ అవుతుంది మాడుతుంది మాడిందంటే మాకు కాటు వాసన వచ్చి అసలు రుచి అంతా పోతుంది ఎంత బాగుంటుందో కుండలో చేసే కూర అవునత్తమ్మ కొంచెం కారం తక్కువ అనిపిస్తుంది కొద్దిగా అంత వేసుకున్నాం కారం కొంచెం చెంచాడంత కారం కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నాం నూనె మొత్తం బయటికి రావాలి బాగా డీప్ ఫ్రై కావాలి డీప్ ఫ్రై కాదు నూనె అంతా ఇట్లా మంచిగా బయటికి రావాలి ఇది కడగని అత్తమ్మ అప్పటి వరకు కడగద్దు ఆ నీళ్ళు దీంట్లో పోయాలి అదే మసాలా ఉంది కదా దానికి ఊళ్ళల్లో 50 100 కిలోల ప్రసాదాలు చేసిన నేను
మసాలా వంకాయ చేపిస్తుండే అత్తమ్మ. మసాలా వంకాయ, ఆలుగడ్డ, వంకాయ, పప్పు, సాంబారు, శ్రీరామనవమికి, వినాయక చవితికి, దుర్గామాత నవరాత్రులకు రోజు కూడా గుళ్ళకు ప్రసాదాలు చేస్తుంటే పులిహోర, శనగలు, దద్దోజనం, పరవన్నం, చక్కెర పొంగలి, కట్టె పొంగలి. కట్టెల పొయ్యి స్టవ్ మీద అత్తమ్మ. ఇక పెద్ద పెద్ద వంటలు అయితే 1500 మందికి 2000 మందికి అయితేనేమో కట్టెల పొయ్యి మీద చేసేది. ఇక మామూలుగా రోజు చేసేది అయితే ఇంట్లోనే చేసేది, కాంట్రాక్ట్ బట్టి చేసేది. వంకాయలు ఏమమ్మా ఇప్పుడు? పచ్చిమిర్చి రెండు వేయాలి. నూనె ఎట్లా తేలిందో చూసినావు పైకి. ఇప్పుడు వంకాయలు వేయాలి, మట్టి పడని. పచ్చిమిర్చి, వంకాయలు కూడా ఫ్రై అయిన వంకాయలు. అడుగు తుడిచి అది పోసే నూనె, అడుగు తుడు, మట్టి పడుతుంది. ఇళ్ళకి వాటర్ ఇళ్ళకి ఎత్తనత్తాం. ఇగో దీన్ని మంచిగా వంకాయకు పచ్చిమిరపకాయలకు పట్టేటట్టు కలుపుకోవాలి. దించేటప్పుడు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకొని దించుకోవాలి. పొయ్యాలి అత్త, మళ్ళీ పొయ్యాలి. వాటర్ ఇక వాటర్, ఇంకా కొన్ని పోయి వాటర్ ఇవి ఉడకని మూత పెట్టాలి. మూత పెట్టాలి, మంచిగా ఉడకాలి. అది ఇంకో విషయం, నేను వండితే కొంచెం ఉప్పు తక్కువనే వేస్తా ఎండ్లనైనా. మేము అన్నాలు ఉప్పు వేసుకుంటాం అత్తం. అది మంచిగా ఉడకాలి. అది మూత పెట్టేసేనే అత్తం. మూత పెట్టేసి అత్తం అయిందా? అయింది. తొందరగా మాడుతుంది తొందరగా. ఇంతసేపు ఇద్దరు అక్క చెల్లెలు కలిసి ముచ్చట్లు పెడితే ఇప్పుడు మాడిందంటారు. అదే కదా. ఇక ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అలా నూనె బయటకు వచ్చింది కదా, అగ ఆ నూనె తేలినప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇక దించుకున్నాడే. మసాలా వంకాయ రెడీ. అయిపోయి దించేయమ్మా, దించే.